మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా ఈ కృపతో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను గట్టిగా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా 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 అందరం కలిసి మహోన్నతుడా 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 ఎవరు మౌనంగా స్వరాలు విప్పి మహోన్నతుడా 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 నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై. ఓ చిన్న పాప పరలోకానికి వెళ్ళడానికి అడుగు వేసే సమయంలో దేవుని దూత ప్రశ్నించినట ఆ చిన్న పాపను, అమ్మా పరలోకంలో అడుగు పెట్టాలని ఆశపడుతున్నావు, నీకున్న హక్కు ఏమిటి అని అడిగితే ఆ పాప అందట, హక్క నాకెక్కడ హక్కు ఉంది పరలోకానికి వెళ్ళడం, నాకే హక్కు లేదు. మరి పరలోకానికి రావాలని ఆశపడుతున్నావు? యేసుక్రీస్తు నన్ను ప్రాణంగా ప్రేమించి నా కోసం శిలువలో మరణించాడు. ఆయన చేసిన త్యాగం వల్ల నేను రక్షించబడ్డాను, తన కుమార్తెగా అంగీకరించబడ్డాను. ఆ ఒక్క హక్కు తప్ప పరలోకానికి వచ్చే అవకాశం, హక్కు నాకు లేనే లేదు. బైబిల్ సెలవిస్తుంది, ఎందరైతే ఆయనను అంగీకరించెదరో
వారందరికీ దేవుడు తన కుమార్తెలుగా కుమారులుగా అధికారం ఇస్తున్నాడు. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా పరలోకంలో అడుగుపెట్టే ఛాన్స్ ఏ ఒక్కరికి లేదు. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టొచ్చు, సేవకుల కుటుంబంలో పుట్టొచ్చు, లేదా సంఘంలోనే పుట్టొచ్చు. అనగా సెక్స్టన్గా లేకపోతే మందిరంలో పరిచర్యలో పాలు పంచుకునేటటువంటి వాళ్ళు ఒకవేళ ఆ ప్రాంగణంలో ఉన్నప్పటికీ, వాళ్ళకు నువ్వు పుట్టినప్పటికీ కూడా పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు.